ఆహా అప్పుడిదా పోడే ఆహా వావ్ అంతాక్షరి విత్ డాన్స్ నా. లేదు బాస్, క్లారిటీ కన్నయ్య గడికి ఫుల్ గా క్లారిటీ ఇద్దామని ప్లాన్ చేసాం. దా జాయిన్ అవ్వు. ప్రభాస్ రేయ్, వాడు పోతే వీడు, వీడు పోతే నేను, ఎంత నేను dialogue? పోతే నా అమ్మ, రెబల్ మూడంటూ స్టారు. అధికారం కోసం ఎవడన్నా ఎగ్గబడితే రేయ్ అప్పలనాయుడు, దౌర్జన్యంతో వచ్చినా, దాదాగిరితో వచ్చినా, రౌడీజంతో వచ్చినా, రాజకీయంతో వచ్చినా, గూండాయిజంతో వచ్చినా, గ్రూపులు కట్టడానికి వచ్చినా, పూటకో 7 చొప్పున పోర్టుకు బలవుతాయి. తీరంలో కెరటాలు ఎరుపు రంగు పూసుకొని పోటెత్తుతాయి. ఏయ్, సారీ చేట చిరిగింది. చేట ఈ గేమ్ బ్రహ్మాండంగా ఉంది, ఫుల్ క్లారిటీ. నేను ట్రై చేస్తాను. షూర్? షూరు. థాంక్స్. ఓ, బాలకృష్ణ చేట, నేను మాట్లాడుతున్నప్పుడు నీ చెవులు మాత్రమే పనిచేయాలి. కాదని ఏది పని చేసినా నెక్స్ట్ బర్త్డేకి నువ్వు ఉండవు. ఇది ఎందా సింహాలో మా బాలయ్య బాబు ఎంత సటిల్ గా చేశారు, నువ్వెంత వికిల్ గా చేస్తున్నావు. ఫ్యాన్స్ హర్ట్ అవుతాం. క్లారిటీ. అంద క్యారెక్టర్కి ఇంద క్యారెక్టర్కి కనెక్షన్ ఇల్లిల్లో. ఇంకోసారి ట్రై చేస్తాను. సరే ఓ, ఓ మెగాస్టార్ చిరంజీవి. నో డైలాగ్, డాన్స్ పండ్రే బాగా చేస్తావా? కిలిచ్చిడివే. మళ్ళీ ఎందుకు కొట్టే చేట? చిరంజీవి గారిలా యాజ్ ఇట్ ఈస్ డాన్స్ చేస్తావా? అంత బాగా చేస్తారా? చిరంజీవి గారిలా కేవలం ఆయన ఒక్కళ్ళే చేయాలి, ఇంకెవ్వరూ చేయడానికి వీల్లేదు. ఫ్యాన్స్ ఒప్పుకోం. లాస్ట్ ఛాన్స్. నో చిట్టి, మై ఫేవరెట్ లెంగ్త్ హీరో. షూర్? షూరు. ఓకే. ఎవ్వడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఆడే ఈ చాటగాడే. పండు కదరా చాట్ అంటావేంటి? ఓ, మీరు మహేష్ బాబు ఫ్యాన్సో? అవును. అర్థమైంది. మీరు కంటిన్యూ చేయండి, నా పోరే. రేయ్, ఎందే ఇదెంత చేట? నా చుట్టూ గ్రూప్ డాన్సా? అది కాదురా, నువ్వు ఎప్పుడో వచ్చి కేరళలో సెటిల్ అయిపోయానన్నావు కదా, నీకు ఇన్ని తెలుగు సినిమాల గురించి ఎలా తెలుసురా? ఓ అదో, సింగిల్ డివిడి 3 మూవీస్ 10 రూపీస్. అంటే పైరసీయా? ఫుల్ క్లారిటీ. నన్ను తీసుకెళ్ళి ఎక్కడ పాడేయండి. ఇదేంట నీళ్ళ దగ్గర తీసుకొచ్చారంటే? పడేయమన్నారు గానీ ఎక్కడ పడేయాలో క్లారిటీగా చెప్పలేదు. హాయ్, నువ్వేంటి ఇక్కడ? ఈ ర్యాక్ పుష్ చేద్దామని. బ్యాడ్ జోక్, జస్ట్ బుక్స్ కొందామని వచ్చా. చూస్తే నువ్వు 9 to 5 జాబ్, బుక్స్ కి బుక్స్, నాలెడ్జ్ కి నాలెడ్జ్. సాలరీ బానే ఉందిగా? ఈ షాప్ మాదే. మీ డాడీ మిలిటరీ అనుకుంటా? అవును, రిటైర్ అయ్యాకే షాప్ పెట్టారు. పెట్టేదేదో మ్యూజిక్ షాప్ పెట్టుంటే బాగుండేది. ఎందుకు? నాకు మంచి జాబ్ దొరికేది. మనం 2 రోజులు ముందే కలిసి వాళ్ళం కదా. రితు, నీ గుర్తుందా మన కాలేజ్లో బ్యూటీ కాంటెస్ట్ కండక్ట్ చేశారు? అప్పుడు నువ్వు అలా అలా సోగా ఉండేదానివి, అయినా నువ్వు కూడా పార్టిసిపేట్ చేసావు. విన్నర్కి 98 votes వస్తే నీకు ఓన్లీ 2 votes వచ్చాయి. అందులో ఒకటి నీది ఎలాగో నువ్వే వేసుకుని ఉంటావు. ఆ రెండో ఓట్ ఎవరు వేశారో తెలుసా? ఇప్పుడు మిస్ ఇండియా నుండి మదర్ ఇండియా వరకు ఇందులో పార్టిసిపేట్ చేసిన విన్నర్ నువ్వే రితు. చందు, బుక్స్ ఏదో కొనాలన్నా? బుక్స్? రితు 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 ఇందులో బెస్ట్ బుక్ సెలెక్ట్ చేయవా? ఐ డోంట్ నో. జనరల్ గా మీకు ఐడియా ఉంటుందిగా, ప్లీజ్. ఇంట్రెస్టింగ్. సేమ్ పెంచ్, నేను కూడా ఇదే తీసుకుందాం అనుకున్నా. రితు, కాఫీకి వెళ్దామా? నో సారీ. ఎక్స్క్యూజ్ మీ, ఇందులో ఏది మంచి బుక్కో చెప్పమ్మా, మాకు తెలియట్లేదు.
ఒకటి టచ్ చెయ్యి. అదేంటమ్మా మా అమ్మ ఇంకో వేలు టచ్ చేసుంటే ఆ, ఇంకో బుక్ ఇచ్చేదాన్ని. అంటే మీకు ఇందులో ఏది మంచి బుక్కో కూడా తెలీదా? అరే ఆ మాత్రం మినిమం నాలెడ్జ్ కూడా ఉంటుందా? అలా అయితే మీరు అమ్మినట్టే మేము కొన్నట్టే. పదవే. తొమ్మిది బుక్స్ ఉంటే 9,000 చూపించావు. ఒకవేళ 11 బుక్స్ ఉండుంటే అయినా నీ ప్రాబ్లం ఏంటి? ప్రతిదానికి ఇలా ఫింగర్స్ చూపిస్తున్నావు. నా పర్సనల్ ప్రాబ్లం డిస్కస్ చేసేంత ఫ్రెండ్షిప్ మన మధ్య లేదు. అయినా మళ్ళీ ఎందుకు వచ్చావు? నీకు హెల్ప్ చేద్దామని. బయట హెల్పర్స్ వాంటెడ్ అని బోర్డు పెట్టావు కదా. నువ్వు ట్రై చేయాల్సింది ఇక్కడ కాదు, ఇక్కడ. Superb! Mind blowing! Wow! Excellent! Marvelous! Fabulous! Fantastic! ఇక్కడ నీకు జాబు నేను ఇవ్వలేనయ్యా. సార్, నాకు కావాల్సిందల్లా జస్ట్ గానా భజన బ్యాచ్ లో ఒకడు. నీకు ఈ జాబ్ ఇచ్చి నీ ఫ్యూచర్ పాడు చేయలేనయ్యా. మీరు నా ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నారు. ఎస్, కానీ నేను మీ హోటల్ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నాను. రేయ్ ఏమైందిరా? నాన్నని ఎలా ఫేస్ చేయాలో అర్థం కావడం లేదు. ఇది కూడా దొబ్బెట్టావా? ఇక నుంచి నీతో తిరగలేనే. పోరా. నీ దగ్గర పాకెట్ మనీ కూడా తీసుకోలేను. ఇడియట్! నీకు జాబ్ వచ్చింది. వచ్చింది థాంక్స్ టు రితు. అంతేలేరా, చిన్నప్పటి నుంచి నీతో ఉన్నందుకు కష్టాలు నాకు, థ్యాంక్స్ దానికా? ఏ కిల్లర్, అద్దంలో చూసుకుని నాకు నేనే థ్యాంక్స్ చెప్పుకోనే. నీకు చెప్పినా అంతే. లవ్ యు రా. థ్యాంక్స్, నీ వల్లే నాకు జాబ్ వచ్చింది. కంగ్రాట్స్. పార్టీకి పిలిచేంత రిలేషన్ మన మధ్య ఏర్పడింది అనుకుంటా. ఈవినింగ్ సెలబ్రేషన్స్ రెస్టారెంట్ 8 PM. ఐ విల్ ట్రై. భయం కాదు, వస్తున్నాం. యా జనరల్గా నేను గిఫ్ట్స్ యాక్సెప్ట్ చేయను, తెస్తే కాదను. ఓకే 8 PM సెలబ్రేషన్స్. బాయ్. ఏయ్ చందు, వదల్రా. ఎలా గుర్తుపెట్టారా అండి? నీ ఫేవరెట్ ఆంటీని కదా. ఆఫ్ కోర్స్. వచ్చి 2 రోజులైంది, ఇప్పుడా రావడం? ఎంత స్వీట్ గా సారీ చెప్తే ఎవరైనా కన్విన్స్ అయిపోతారు. కాలు తేలినట్టుందే. ఏంటి కథ, చాలా హుషారుగా ఉన్నావు? ఓ నా దగ్గర సీక్రెట్ ఉంది. సీక్రెటా? ఏంట్రా అది? చెప్పు చెప్పు చెప్పు. నో 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 నో. ఫస్ట్ సిరికి చెప్పి తర్వాత మీకు చెప్తా. కాఫీ. కాఫీ కాఫీ సార్, కాఫీ. నో ఓకే మేడం, హాట్ హాట్ కాఫీ. ముంబై పోయి మ్యూజిక్ నేర్చుకున్నావా, రైల్వే స్టేషన్ లో కాఫీలు అమ్మేవా? నీ మొహం, ముందు కాఫీ తాగు. ఏంట్రా దయ్యాన్ని చూసినట్టు అలా చూస్తున్నావు? కిల్లర్, ఐ యామ్ ఇన్ లవ్. యా, రితుని చూసినప్పటి నుంచి హైదరాబాద్ చాలా కలర్ఫుల్ గా కనిపిస్తుంది. అండ్ యు నో వాట్, రెయిన్బో చివర నిల్చుని చాంక్ 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 అని గిటార్ వాయిస్తున్నట్టుంది. ఏంటే, ఏ రియాక్షన్ లేదు? నిన్న నువ్వు దోమలు వెళ్లేలా నోరెళ్ళబెట్టి చూసినప్పుడే అనుకున్నాను ఇలాంటిదేదో రియాక్షన్ ఇస్తావని. అయినా ఇప్పుడు ఏం చేయాలరా? కేక్ కట్ చేసి కాలనీ అంతా పంచిపెట్టరామంటావా? ఏంటి అలా మాట్లాడుతున్నావు? ఇంకెలా మాట్లాడమంటావు? మొన్ననే కదరా అంకుల్ తిట్టింది. అర్థం చేసుకుంటావు అనుకున్నా. సంపుతాను బిడ్డ, నేను చైల్డిష్ గా బిహేవ్ చేయకురా.
ముందు కెరియర్ మీద కాన్సన్ట్రేట్ చెయ్యి. ఇది టైం కాదురా. లవ్ గురించి తర్వాత ఆలోచించొచ్చు. ఆలోచించవచ్చు. దొబ్బే చెప్పు. ఏంటి సీక్రెట్ రా. సీక్రెట్ కదా ఆంటీ, చెప్పకూడదు. చందు ది చీటర్. టూ బేబీ. సరే ఐల్ కాల్ యు బ్యాక్. Right. యా. అమ్మాయిల రూమ్ లోకి వచ్చేటప్పుడు డోర్ నాక్ చేసి రావాలన్న కామన్ సెన్స్ లేదా? అమ్మాయిలా? ఈ రూమ్ లో అమ్మాయిలు ఎవరున్నారు బే? సంపుతో బిడ్డ నేను. ఓఫో. లైటర్ ఇవ్వరా? నువ్వెప్పటి నుంచి సిగరెట్ తాగడం మొదలెట్టావే? మూసుకుని లైటర్ ఇవ్వు. నా అలాంటి గుడ్ బాయ్స్ కి అలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఉండవులే. ఆహా, ఈ కహానీలు నాకు కాదు, రితుకు చెప్పు. రితుకి ఇష్టం లేదు కాబట్టే మానేశా. అవునా, బాగుంది. నువ్వో పవన్ కళ్యాణ్, అదో భూమిక, మీ లవ్ స్టోరీ ఓ ఖుషి. నేనెన్నిసార్లు చెప్పానురా మానేమని? ఇప్పుడు రిత్తు చెప్పేసరికి మానేసావా? ఏ కిల్లర్, కుళ్ళుకోకే. కొన్ని గర్ల్ ఫ్రెండ్స్ కోసం మానేస్తేనే కిక్కు. నువ్వేమైనా తక్కువ తిన్నావేంటే? ఆ రోజు బస్ స్టాప్ దగ్గర ఎంతసేపు అడుక్కున్నానే చెన్నై వెళ్ళొద్దని. ఉదయ్ రాకపోతే దొబ్బేసేదానివిగా. వాడొచ్చాడు కాబట్టే వెళ్ళలేదు. నీకేంట్రా ప్రాబ్లం? పోరా. పోతున్నా, రేపే కేరళ వెళ్ళిపోతున్నా. దేనికిరా? ఇది గుడ్ క్వశ్చన్. అక్కడ ఎయిర్టెల్ వాళ్ళు మ్యూజిక్ కాంపిటీషన్ కండక్ట్ చేస్తున్నారు. మా బాస్ చెప్పాడు ఒక బ్యాండ్ లోకి లీడ్ గిటారిస్ట్ కావాలంట. అక్కడ ప్రూవ్ చేసుకుంటే లైఫ్ లో సెటిల్ అయినట్టే. రే, నేను వస్తానురా. నువ్వా? దేనికే? అంకుల్ కి మాటిచ్చానురా, నీ లైఫ్ సెటిల్ అయ్యేంత వరకు నీ రెస్పాన్సిబిలిటీ నాది అని. ఈ రోజే నీ ఎంగేజ్మెంట్ అయింది. నువ్వు నాతో వస్తే నీ ఉదయం ఏమైపోతాడో? తనని కూడా తీసుకొస్తాను. వస్తారంటావా? నేనొస్తే చచ్చినట్టు వస్తాడు. అయితే ఓకే. రేయ్ ఫాల్తూస్, నీ భూమికాన్ కూడా తీసుకురా. విల్ ఫ్లై. ఐల్ ట్రై. అమ్మో, నేను రాను. నేనెందుకు? అమ్మను వదిలేసాను ఈ రోజులు, అస్సలు కుదరదు. నాకు అక్కడ బోర్ కొడుతుంది సిరి. అయినా షాప్ ఎవరు చూసుకుంటారు? కావాలంటే నువ్వు వెళ్ళు, నాకేం ప్రాబ్లం. చచ్చినట్టు వస్తాడు. నువ్వు అడగగానే కుక్క పిల్లలో ఊపుకుంటూ రావడానికి ఆడి చందు ఏం కాదు, ఉదయ్. ఆడదంతా రేంజ్. హలో, నేను కేరళ దాకా వెళ్తున్నాను. మీకేమైనా లిఫ్ట్ కావాలా? రానన్నావు. నువ్వు నీ ఫ్రెండ్ కోసం వెళ్తున్నప్పుడు నేను నా ఫియాన్సీ కోసం రాలేనా? లెట్స్ గో. బాస్, సిరి. సూపర్ బాస్. థ్యాంక్స్ బాస్. చందు, బ్యాగ్. రితు, ఏయ్ రానన్నావు? అన్ని రోజులు నేను వదిలేసి ఉండడం నా వల్ల కాదు.